ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున జీవవాక్యం అనేటటువంటి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం మాకెంతో సంతోషంగా ఉన్నది. దేవుని స్తుతిస్తున్నాం. ఈ చక్కని సమయము ఇచ్చినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అదేవిధంగా ఇంకొకటి మనం చూసినట్లయితే దేవుని సన్నిధానంలో మనము ధైర్యముతో కనిపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వచనంలోనే మనం చూస్తున్నాం, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ధైర్యం తెచ్చుకుని నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. అంతేకాదు ఒక పిరికివాడిగా, ఒక చేతగాని వాడిలాగా ఏం జరిగితే అది జరుగుతుందిలే అని చెప్పి ఆ విధంగా కాదు, కానీ దేవుని సన్నిధానములో దేవుణ్ణి బట్టి మనము ధైర్యము తెచ్చుకొని ఆయన కొరకు మనము మరి ఎదురు చూసేటటువంటి వారంగా, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేటటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సూచిస్తూ ఉంది. ఒక్కసారి మనము యెహోషువ గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మనము కీర్తన గ్రంథం 27వ కీర్తన 14వ వచనంలో కూడా మనం చూసినట్లు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుడి, ధైర్యము తెచ్చుకుని హృదయమందు నిబ్బరముగా ఉండుడి. చూసారా, హృదయమును నిబ్బరంగా ఉంచుకోండి, ధైర్యంతో ఉండండి. దేవుడు తప్పకుండా ఆయన నీ కార్యాన్ని జరిగిస్తాడు. ఇక్కడ యెహోషువతో కూడా దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువ, మరి నువ్వు దిగులు పడవద్దు, జడియవద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రైజ్ ద లార్డ్. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితులు, యుద్ధాలు, పోరాటాలు, ఎన్నెన్నో మరి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు అధైర్యపడవద్దు. నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరముగా ఉండు. నీ దేవుడు తప్పకుండా నీ యొద్దకు వచ్చి ఆయన సహాయము చేసేటటువంటి దేవుడని, ఆయన నీ యొద్దకు వచ్చి నీ యుద్ధములు ఆయన చేసి ఆయన నీకు జయమిచ్చేటటువంటి దేవుడని దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీవు కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. నీవు కూడా ధైర్యము తెచ్చుకొని నీవు నిబ్బరము కలిగి ఉండుము. ఆ విధముగా దేవుని యొక్క సన్నిధానంలో నీవు మరి కనిపెట్టుకుని ఉండాలని దేవుడు ఒక మంచి సూచనలు మనకిస్తున్నాడు. నీవు కృంగిపోయి ఉంటే కార్యాలు చూడలేవు. నీవు ధైర్యంగా ఉండాలి. నీవు మనస్సున ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నీవు ఉండాలి. దావీదు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? యెహోషువ జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? యెహోషువని దేవుడు సిగ్గుపరిచాడా? దావీదుని సిగ్గుపరిచాడా? దానియేలుని సిగ్గుపరిచాడా? ఎవరిని సిగ్గుపరిచాడు దేవుడు తన బిడ్డల్ని? ఎవరిని సిగ్గుపరచలేదు. ఎవరైతే ఆయన కొరకు నిజముగా కనిపెట్టుకుని ఉన్నారో, ఎవరైతే నిజముగా ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నారో, వారి యొక్క జీవితాలలో ఆయన మరి గొప్ప కార్యాలు జరిగించాడు. వారికి ఏది అవసరమో అది ఆయన చేసి చూపించాడు. ఆ పరిస్థితులలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఆ యొక్క అవమానకరమైన పరిస్థితులలో, మరి కీడుకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి నీవు దేవుని బిడ్డగా నువ్వు ధైర్యము కలిగి ఉండుము, నిబ్బరము కలిగి ఉండమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత మరి ఒక విషయం మనం చూసినట్లయితే, అంటే దేవుని కొరకు మనము ఎలా ఎదురు చూడాలి అంటే, దినమెల్లా మనము ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత ధైర్యముతో మనము కనిపెట్టుకొని ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే, మరి ఆయన మార్గమును అనుసరించచ్చు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మార్గాలు అనుసరిస్తే, అంటే కానీ మన ఇష్టం వచ్చినట్లు తిరగటం కాదండి. మనకేది తోస్తే అది చేయటం కాదండి. ఇటు వెళ్ళాలి అనుకుంటే అటు వెళ్ళిపోవటం, ఇటు వెళ్ళాలనుకుంటే ఇటు వెళ్ళిపోవటం, లేకపోతే ఎవరైనా ఏదన్నా మాట చెప్తే ఆ మాట ప్రకారం వెళ్ళిపోవటం, ఈ విధంగా కాదు. కానీ ఆయన మార్గమును అనుసరించచ్చు. ఆయన మార్గములను ఎరిగినటువంటి వారమై ఆయన మార్గమును అనుసరిస్తూ ఆయన మార్గములో ఉండి ఆయన కార్యాల కొరకు మనము కనిపెట్టుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథము 37వ కీర్తన, కీర్తన గ్రంథము 37వ కీర్తన
34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను హెచ్చిస్తాడంట. ఆయన నిన్ను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. ఆయన మార్గమును అనుసరిస్తూ ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. అవును దేవుని బిడ్డల, ఆయన మార్గము సత్య మార్గం, ఆయన మార్గము జీవ మార్గము, ఆయన మార్గము మరి నిన్ను దీవించేటటువంటి మార్గము, గమ్యమునకు చేర్చేటటువంటి మార్గము, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గము. యేసయ్య చెప్పినట్లుగా, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడు, వెళ్ళలేడు అని చెప్పబడినటువంటి మాట ప్రకారముగా యేసయ్యే మార్గం. కాబట్టి ఆ మార్గములో మనము నిలవబడి ఆయనలో మనము ఉండి ఆయన యొక్క కార్యముల కొరకు మనము కనిపెట్టుకున్నట్లయితే ఆ దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నువ్వు సిగ్గునందవు. మనం చూస్తాం మరి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును అని చెప్పి, అవును వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వారిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులు మనను అవమానిస్తారండి, ఎన్ని విధాలుగా అవమానిస్తారు. అబ్బా వీళ్ళు మనతో ఉంటారు, వీళ్ళు మన కొరకు ఏదైనా చేస్తారు, ఎప్పుడూ ఉంటారు అని మనం నమ్ముతాం. కానీ మనుషులు ప్రతి అడుగులో కూడా అవమానిస్తారు, ప్రతి అడుగులో కూడా మోసం చేస్తారు. కానీ దేవుడు మన యొక్క జీవిత కాలం అంతా కూడా ఆయన మనతో కూడా ఉండి, మనం ఆయన మార్గములో ఉన్నప్పుడు ఆయన మనతో కూడా ఉండి ఆయన మనలను ఘనపరిచేటటువంటి దేవుడు, హెచ్చించేటటువంటి దేవుడు, సహాయము చేసేటటువంటి దేవుడు, మన తలను ఎత్తేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి మనుషుల వైపు వారి కొరకు కనిపెట్టుకొనుట కంటే దేవుని కొరకు మనము కనిపెట్టుకొనుట మనకెంతైనా మేలు. మరి దేవుని కొరకు కనిపెట్టుకొనుట అంటే వాక్యం చదువుకోవాలి, ముందు మనం చెప్పుకున్నట్లు ప్రార్థన చేయాలి, ఆయన యొక్క క్రమశిక్షణలో మనం ఉండాలి, ఆయన మార్గంలో ఉండాలి. మరి మనకు దోచినట్టు ఎటు పడితే అటు పోకుండా ఆయన మార్గంలో మనము స్థిరముగా ఉండాలి. ఉండినప్పుడు ఆ దేవుడు మన యొక్క జీవితాలలో ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని హెచ్చించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, దయా కనికరమ కలిగిన మా రాజా, మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని కొరకు కనిపెట్టుకొనుము అనేటటువంటి మాట మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. నీ కొరకు ఎదురు చూసి నీవు సిద్ధపరిచిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ పొందుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు నీ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాక్యం అద్భుతంగా ఫలింప చేయండి తండ్రి. ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, దేవుడు ఇంకా మా ఇంట్లో ఈ కార్యం చేయలేదు, ఇంకా వివాహాలు జరగలేదు, ఇంకా జాబ్ రాలేదు, ఇంకా జరగవలసినటువంటి కార్యాలు జరగలేదు అని ఎంతమంది కృంగిపోయి ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నా. నీ సమయం సరి అయిన సమయం తండ్రి. ఆ సమయము కొరికి విశ్వాసముతో, అదే విధముగా సహనముతో తండ్రి నాయన నమ్మికతో దేవా నీ సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చెయ్యమని వేడుకుంటున్నా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి వారికి నిండుగా మెండుగా దయచేయమని వేడుకుంటున్నా. వారి యొక్క జీవితాలలో అద్భుతాలు జరగాలి తండ్రి, నూతన కార్యాలు జరగాలి తండ్రి, శక్తివంతమైన కార్యాలు జరగాలి తండ్రి. ఆ విధంగా ప్రియ బిడ్డలను దీవించండి తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ, వారికి తోడుగా ఉండి వారికి సహాయం చేయమని వేడుకుంటూ, మీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.